ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి ఒకసారి, ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. ఎంత ఈనాడే, నేను వేరేది ఏం చెప్పను. ఎందుకనంటే ఇదంతా ఒక ముఠ. హై స్పీడ్ రైళ్ల కర్మాగారాలు, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ ఆరాంకు. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ ఉన్నప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్ ప్యాక్. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్తగా. డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకుని నాకు ఇబ్బంది లేదు. కానీ కోట్లు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని ఏం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఎదుగుతా మంది మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? దీని ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజులు అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం మొయ్యాలి. We have palakura pappu, we have bendakaya vepudu, we have pulusu, we have kothmir annam, and people have lunch, refreshments, breakfast. తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే స్వయంగా ఎంతో సీనియర్, అనేక సార్లు దావోస్ పర్యటనకు వెళ్లిన సీనియర్ నాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెళ్లిన బృందం మాత్రం కనీసం ఒక్క కంపెనీని కూడా ఆకర్షించలేకపోయింది, ఒక్క కంపెనీకి కూడా నమ్మకం కలిగించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కనీసం ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అన్నీ మొత్తం విస్తరణకు అనుకూలం. ఏపీ పరిశీలిస్తున్నాం, వినతి చేశాం, భేటీలు జరిగాయి, చాలా సుముఖంగా ఉన్నారు, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేతతో కూడా కలిసాం, ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారు అంటూ మొత్తం పత్రికల్లో కథనాలు రావడమే కానీ అధికారికంగా ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు.